Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో 7 మార్క్స్కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్ రైట్, సరే చూడండి. షో దట్ ద పాయింట్స్ 1, 1, -6, 0, -2, 2, -2, -8 ఆర్ కాన్సైక్లిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 4 పాయింట్స్ కూడా కాన్సైక్లిక్ అని చూపించాలి. అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఆన్ విచ్ దే లై. అంటే 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ 4 పాయింట్స్ కూడా సర్కిల్ మీద ఉండాలి అని అర్థం అనమాట. ఒక సర్కిల్ మీద 4 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 కాన్సైక్లిక్ అని అర్థం. ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ సర్కిల్ మీద ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ కాన్సైక్లిక్ అని అర్థం అనమాట. సో అండ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈ 4 పాయింట్స్ని యూజ్ చేసుకుని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కూడా మనం చెప్పాలి. అయితే ఇది ఎట్లా సాల్వ్ చేయాలంటే ప్రీవియస్ క్లాస్లో మనం 3 పాయింట్స్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 3 పాయింట్స్ని యూజ్ చేసుకుని ముందు మనం సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ పాయింట్ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై అయిందనుకోండి, ఈ పాయింట్ కూడా సర్కిల్ మీద ఉన్నట్టే కదా, అవునా? ఈ మూడింటి ద్వారా మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సాటిస్ఫై అయిందనుకోండి, సో ఈ పాయింట్ కూడా సర్కిల్ మీద ఉన్నట్టే. అప్పుడు ఈ 3 సర్కిల్ మీద ఉన్నట్టు, ఇది కూడా సర్కిల్ మీద ఉన్నట్టే. దెన్ ఐ కెన్ సే దట్ దీస్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఎస్ ఆర్ నో? సరే, సో కాన్సైక్లిక్ అన్నప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, సపోజ్ సర్కిల్ ఉంది, సర్కిల్ మీద ఉన్నటువంటి 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ లెటర్ సపోజ్ దిస్ ఇస్ ఏబిసిడి. సో ఏబిసిడి ఆర్ కాన్సైక్లిక్ అని చెప్పాలన్నమాట. అర్థమైంది? ఇట్లానే కాదు, ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా? ఆల్ రైట్, సరే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇది చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ పేపర్లు అడిగిన క్వశ్చన్ అన్న. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ 1, 1 అనుకుందాం, బి -6, 0, సి -2, 2, డి -2, -8. ఇవి గివెన్ పాయింట్స్. లెట్ ఎస్ హెచ్, కే ఏదైతే ఉందో బి ద సెంటర్ అనుకుందాం. సో మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్న ఫస్ట్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది సేమ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మరో ఎక్స్ట్రా ఒక స్టెప్ వస్తుంది అంతే. ఆల్ రైట్, ఓకే. హెచ్, కే బి ద సెంటర్ అలా అనుకున్నప్పుడు మనం ఏం చెప్తాం అంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాము, దీనికి ఒక కండిషన్ ఉందని చెప్పి. సో ఏంటన్నా కండిషన్? ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి, అవునా? సో దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు, లేదా ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అని ఒక కేసు, ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అనేది మరొక కేసు మనం తీసుకోవచ్చు, అవునా కదా? సో నౌ ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అని తీసుకుంటాను. అంటే సెంటర్ ఉందనుకోండి, సపోజ్ ఎస్ఏ అంతా ఎస్బి కూడా అంతే కదా, అవునా? సో స్క్వేరింగ్ చేసిన అనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ వీ గెట్, మనకేమొస్తుంది అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్బీ స్క్వేర్ వస్తుంది. లెట్ us సాల్వ్ దిస్. ఆ తర్వాత ఎస్బీ ఈక్వల్ టు ఎస్సీని మనం సాల్వ్ చేద్దాం. సో ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు మనకు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఆల్ రైట్, సరే. హెచ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ కే -1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు హెచ్ +6 హోల్ స్క్వేర్, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది కదా, ప్లస్ కే -0 హోల్ స్క్వేర్. ఓకే, ఆల్ రైట్. సో హెచ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ కే -1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు హెచ్ +6 హోల్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్, అవునా? ఇప్పుడు వీటిని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో వీటిని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకేమొస్తుందన్నా, హెచ్ -1 హోల్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ -2h + 1, ఓకేనా? ప్లస్ కే -1 హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ -2k + 1, ఓకేనా? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ +6 హోల్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ + 12h + 36 ప్లస్ కే స్క్వేర్. ఓకే, సో హెచ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, కే స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. తర్వాత ఎగ్జాక్ట్లీ, సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, -2h -2k + 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12h + 36, అంతే కదా? ఆల్ రైట్. సో ఇవన్నీ అటు తీసుకెళ్దాం. సో 12h
-2h అటు వెళ్తే 2h వస్తుంది, -2k ఇటు వస్తే +2k అవుతుంది, +36 - 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునా? సో 14h + 2k, 36 - 2 ఈజ్ 34 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను 2 టేబుల్ కామన్ తీసినప్పుడు 2 7s 14, 2 1s 2, 2 17s 34 which is equals to 0. So what is the first line equation? The first line equation that I got here is 7h plus k plus 17 equals to 0. So this is the first thing that I got. అవునా? సరే, ఇప్పుడు నేను ఏం సాల్వ్ చేయాలి? I have to solve SB equal to SC. ఇది నేను ఇప్పుడు సాల్వ్ చేయాలి, ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఇప్పుడు సాల్వ్ చేసి నేను ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ద సెకండ్ థింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ SB ఈక్వల్ టు SC. ఇక్కడ మళ్ళీ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అనుకోండి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? SB స్క్వేర్ ఈక్వల్స్ టు SC స్క్వేర్. సో వాట్ ఈస్ SB? h plus 6 whole square కదా, ప్లస్ k minus 0 whole square. అవునా? which is equals to C దగ్గర h plus 2 whole square. అవునా? ప్లస్ k minus 2 whole square. అవునా? రైట్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. ఆల్ రైట్. సో ఇప్పుడు h plus 6 whole square అన్నప్పుడు h square plus 12h plus 6 6 are 36 plus k square. అవునా? which is equals to h square plus 4h plus 4 plus k square minus 4k plus 4. అవునా? ఆల్ రైట్. సో h square gets cancelled, k square gets cancelled. సో 12h 4h ఇటు వస్తే -4h. అవునా? సో 36. ఓకే, సో ఇక్కడ 4k ఉంది కదా ఇంకా. ఆల్ రైట్. ఓకే, మనం 12h -4h, ఇక్కడ -4k ఇటు వచ్చేస్తే +4k అవుతుంది. ఓకేనా? తర్వాత +36 ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడ 4 + 4 ఈజ్ 8 కదా, 8 ఇటు వచ్చేస్తే -8 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునా? రైట్. సో 12h - 4h అంటే 8h కదా, 8h + 4k. ఇక్కడ 36 - 8 అంటే 28 కదా, +28 ఈక్వల్స్ టు 0. సో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంటే 4 2s 8 + 4 1s 4, 4 7s 28 which is equals to 0. So 2h plus k plus 7. This is second equation. ఇప్పుడు 2h plus k plus 7 equal to 0 అనేది మనకు వచ్చినటువంటి సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకి సెంటర్ వాల్యూ ఎంత అనేది మనకు తెలిసిపోతుంది. రైట్? లెట్స్ సాల్వ్ దట్. చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. మనం ఇక్కడ XY1 మెథడ్ని యూజ్ చేయొచ్చు, లేదా YCXY మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ రెండు లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. అలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నాకు k కనిపిస్తోంది, ఇక్కడ నాకు k కనిపిస్తోంది కాబట్టి kని క్యాన్సిల్ చేసేయచ్చు. ఎట్లా అంటే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ YCXY మెథడ్ ఆర్ XY1 మెథడ్. సో నేను ఎలా సాల్వ్ చేస్తానంటే 7h సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2 నాకేమొస్తున్నాను 7h plus k plus 17 equal to 0, 2h plus k plus 7 equal to 0. So this is minus minus minus, k minus k 0, 7 minus 2 is 5 kada. So this will be 5h, 17 minus 7 10 kada, which is equal to 0. h equal to 5h equals to -10. I will be getting h equal to -2. 5 2s 10 kada, ikkada minus undi. So what is the value of h nana? The value of h is -2. And ikkada indilo mana substitute cheste, substituting h value in equation 2. In equation 2 we get మనకి ఏమొస్తుంది అంటే 2 into -2 plus k plus 7 equal to 0. So -4 plus k plus 7 equal to 0. 7 minus 4 is 3. అవునా కదా? So k plus 3 equal to 0 implies k equal to -3. అంటే h value -2, k value -3. అంటే what is the center? Center అయిపోతుంది ఇప్పుడు. center yes, h comma k, center yes, h comma k which is equals to -2 comma -3. This is the center. అర్థమైందా?
సో ఇప్పుడు మన రేడియస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బికాస్ వీ నో ద సెంటర్, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ద రేడియస్ ఇస్ సో దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సరే చూడండి, ఇప్పుడు ఇచ్చినటువంటి 3 పాయింట్స్లో ఏ పాయింట్ గుండా, ఈ పాయింట్ తీసుకోకండి, ఇంకా ఈ పాయింట్ మనం చెక్ చేయలేదు సర్కిల్ మీద ఉందని. ఈ 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ తీసుకుని, ఇప్పుడు మనం ఏబిసి మూడిటే చెక్ చేసాం, ఈ మూడిట్లో ఏదో ఒక పాయింట్ని తీసుకుని సెంటర్ దగ్గర నుంచి మనం రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ ఈక్వల్స్ టు, ఇది ఎస్, ఇది ఏ పాయింట్ కదా, లెట్ us సపోజ్ ఎస్సీ అనుకుందాం. సో రూట్ ఓవర్, ఇదే ఎందుకు తీసుకున్నారు సార్, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, మీ ఇష్టం, ఓకేనా. సరే, -2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ -3 - 1 హోల్ స్క్వేర్. సో రూట్ ఓవర్, this is -3 whole square, this is -4 whole square. What I will be getting, root of 9 plus 16, which is equals to root 25, is nothing but the value is 5. అర్థమైందా? This is the radius of the circle. సో సర్కిల్ యొక్క సెంటర్ తెలిసింది, సర్కిల్ యొక్క రేడియస్ తెలిసింది, అవునా. ఇవి రెండు తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం తేలికే కదా. ఆల్ రైట్, సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎంత? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా, when the center and radius are known, x minus h whole square plus y minus k whole square equals to r square, అవునా. సో h ఎంతనా -2, కాబట్టి x minus into minus is plus, x plus 2 whole square plus మళ్ళీ minus into minus is plus y plus 2 y plus 3 whole square, అవునా, which is equals to r ఎంత 5 square. ఇక్కడతో వదిలేయచ్చు, బట్ ఇంకా సాల్వ్ చేద్దాం. సో x square plus 4x plus 4, ఇది ప్లస్ y square plus 6y plus 9, which is equals to 25, అవునా. సో x square plus y square plus 4x plus 6y, ఇక్కడ 9 plus 4 13 plus 13 minus 25 ఇటు వచ్చేస్తే, which is equals to 0. Finally I will be getting the equation as x square plus y square plus 4x plus 6y minus 12, which is equals to 0. 13 minus 25 minus 12 కదా. Yes, exactly. So 4x plus 6y minus 12 is equal to 0. This is the ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇక్కడతో మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్ తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, సో 3 పాయింట్స్ యూజ్ చేసి నేను సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు కనుక నాకు ఈ పాయింట్ సాటిస్ఫై చేసింది అనుకోండి ఈ సర్కిల్ని, దెన్ ఐ కెన్ సే దట్ దీస్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్, అవునా. ఆల్ రైట్, సో సీనా, సో ఐ గాట్ ద సర్కిల్ ఈక్వేషన్ యాజ్ x square plus y square plus 4x plus 6y minus 12 equal to 0. Let us substitute -2, -8 అనేటటువంటి పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేసి మనం చూద్దాం, ఓకేనా. ఆల్ రైట్, సో నౌ సబ్స్టిట్యూటింగ్ point D point, substituting D point in circle equation, ఏమొస్తుంది అప్పుడు, -2 whole square plus -8 whole square plus 4 into -2 plus 6 into -8, అవునా, -12. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు 0 రావాలి కదా, సాటిస్ఫై చేయాలి కదా, ఈక్వేషన్ 0 రావాలి. వచ్చిందా లేదా చూద్దాం. సో -2 whole square అంటే 4, -8 whole square అంటే 8 64, minus into plus is -4 2 is 8, plus into plus is -6 8 is 48, -12. So 4, what can I say this, 4 plus 60 68, so 68, this one is 56 kada, 56 12 మళ్ళీ 68 వస్తుంది, ఇక్కడ -68 అంతేనా. సో 68 minus 68 0. సో hence point D lies on the circle. ఈ సర్కిల్ మీదే పాయింట్ D కూడా ఉంటుంది, సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి. hence ABCD ఆర్ కాన్సైక్లిక్గా ఉంటాయి. ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. దీస్ ఆర్ hence ABCD, hence the 4 points are concyclic, right Nana? This is a very very important question for 7 marks. Please note this. Okay friends, look at this question. Very very important for 7 marks point of view. ఇందాక క్వశ్చన్కి చిన్న తేడా, ఈ పర్టికులర్ క్వశ్చన్కి లాస్ట్ మనం నేర్చుకున్న క్వశ్చన్కి ఏంటంటే, find the values of C if the points is 2, 0, 0, 1, 4, 5, 0, C are కాన్సైక్లిక్ అన్నాం. లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో మనం 4 పాయింట్స్ కాన్సైక్లిక్ ఎలా అనేది మనం ప్రూవ్ చూసాం, అవునా కదా.
ఇది ఎట్లా అంటే ఇక్కడ సి అనే పాయింట్ ఇచ్చాడు, అంటే ఈ సి అనేది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. అంటే ఎప్పుడు కండిషన్ ఏంటి, ఈ 4 కూడా కాన్సైక్లిక్. అంటే ఫస్ట్ మనం ఈ మూడిటి ద్వారా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి కాన్సైక్లిక్ అన్నప్పుడు ఈ పాయింట్ అందులో పెడితే మనకి సాటిస్ఫై అవుతుంది, అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే. అలాంటప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సి వాల్యూ మనకి ఎంతో అనేది తెలిసిపోతుంది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ టు ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ బై యూజింగ్ 3 పాయింట్స్. సో అది మనకి ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ, మనం నేర్చుకున్నాం కదా. సరే, సో వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్ నాన్న? గివెన్ పాయింట్స్, let a 2, 0, b 0, 1, c 4, 5, d 0, c. అవునా? ఈ 4 పాయింట్స్ మనం అనుకుందాం. సో లెట్ ఎస్ బి ద సెంటర్. ఎస్ని మనం ఏమనుకుందాం? హెచ్ కామా కే అనుకుందాం. ఓకేనా? లెట్ హెచ్ కామా కే బి ద సెంటర్ అనుకున్నప్పుడు SA ఈక్వల్స్ టు SB ఈక్వల్స్ టు SC. ఇదే కదా నాన్న మనం చెప్పుకున్నాం. సో ద ఫస్ట్ కండిషన్ ఇస్ SA ఈక్వల్స్ టు SB. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు SA స్క్వేర్ ఈక్వల్స్ టు SB స్క్వేర్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి, ఎస్ అను. కాబట్టి h-2 హోల్ స్క్వేర్, సేమ్ ప్రాసెస్ నాన్న, h-2 హోల్ స్క్వేర్ ప్లస్ k-0 హోల్ స్క్వేర్. SB అన్నప్పుడు SB స్క్వేర్ అన్నప్పుడు h-0 హోల్ స్క్వేర్ కదా ప్లస్ k-1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ h స్క్వేర్ మైనస్ 4h ప్లస్ 4 ప్లస్ k స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ మైనస్ 2k ప్లస్ 1. అంతే కదా నాన్న? h-2 హోల్ స్క్వేర్ అంటే -4, 2 2 is 4, 2 square is 4 again, and this is k square itself, and ఇక్కడ h square, k square minus 2k plus 1, that's it, right? All right, so h square gets cancelled, k square gets cancelled. I will be getting, so minus 4h అటు తీసుకెళ్ళినప్పుడు 4h minus 2k plus 4 అటు వెళ్తే -4 అవుతుంది. సో -4 plus 1, that's nothing but -3, which is equals to 0. This is the first straight line equation, first line equation. Okay na? So 4h minus 2k minus 3. 4h minus 2k minus 3 equals to 0. సరే, ఇప్పుడు SB ఈక్వల్ టు SC మనం చెక్ చేద్దాం, సరేనా? సో ఇఫ్ ఐ వెరిఫై SB ఈక్వల్స్ టు SC, అవునా? సో మళ్ళీ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు SB స్క్వేర్ ఈక్వల్స్ టు SC స్క్వేర్ చేస్తాం. కాబట్టి SB అంటే ఎంత? h-0 హోల్ స్క్వేర్ ప్లస్ k-1 whole square, h-4 whole square, all right, plus k-5 whole square. So this is h square plus k square minus 2k plus 1, which is equals to h square minus 8h plus 16 plus k square minus 10k plus 25. ante kada? Exactly. So h square gets cancelled, k square gets cancelled, it's minus 2k plus 1, which is equals to minus 8h minus 10k plus 6 2 3 41 వస్తుంది, yes or no? Okay, so 8h 10k ఇటు తీసుకొచ్చేద్దాం. సో 8h plus 10k minus 2k plus 1 minus 41 equal to 0. So 8h plus 10 minus 2 is 8k, 41 minus 1 is minus 40 వస్తుంది, minus 40 which is equals to 0 కదా. 8 టేబుల్ ఇప్పుడు నేను క్యాన్సిల్ చేయొచ్చు కదా నాన్న. సో 8 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 8 1s 8, 8 1s 8, 8 5s 40, which is equals to 0. All right, so h plus k minus 5 equal to 0 is another line equation. అర్థమైందా? సో ఇప్పుడు ఈ రెండు లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే నాకు h కామా k వాల్యూ తెలుస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ అనేది తెలిసిపోతుంది, అవునా? ఓకే, లెట్ us ఫైండ్ దాట్. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా మిమ్మల్ని 7 మార్క్స్కి ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగడం అన్నది జరుగుతుంది, ఓకేనా? సో సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2. సో 4h minus 2k minus 3 equal to 0. అనదర్ ఈక్వేషన్ ఏంటి? h plus k minus 5 equal to 0 కదా.
ఇక్కడ అయితే దీన్ని నేను ఎలా రాస్తానంటే ఇక్కడ 2k ఉంది కదా, ఇక్కడ 2k వచ్చేలాగా 2తో మల్టిప్లై చేయండి. 2h + 2k - 10 = 0. 2తో మల్టిప్లై చేసాం ఈ ఈక్వేషన్ని. ఇప్పుడు దీన్ని ఇక్కడ మళ్ళీ రాద్దాం. సో 4h - 2k - 3 = 0. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే +2k - 2k గెట్స్ క్యాన్సిల్. 2 + 4 is 6h - 13 which is equals to 0. What is the value of h nana? The value of h మనకి ఎంత వస్తుంది అంటే, see here the value of h, it will be h equals to 13 divided by 6 వస్తుంది. అవునా? 13 divided by 6 వచ్చింది. తర్వాత if at all we solve for k, what I will be getting here? ఏదో ఒక లైన్ ఈక్వేషన్ని తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. సపోజ్ ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకేమొస్తుంది అప్పుడు? కే వాల్యూ తెలిసిపోతుంది. ఆల్రెడీ హెచ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఓకే, సో సి ఫ్రెండ్స్, కే వాల్యూ కావాలి కాబట్టి నాకు, సో హెచ్ ప్లస్ కే - 5 = 0 అంటే సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ హెచ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఓకేనా? మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది? సో దిస్ విల్ బీ 13/6 + k - 5 = 0. సో 6 5 30 k - 6 5 30 కదా, or else wait, 6 5 30, 13 - 30 divided by 6 plus k = 0. This will be 17 - 17/6 plus k = 0. And finally the value of k is 17/6. అర్థమైందా? ఇప్పుడు వాల్యూ ఆఫ్ కే అంతా 17/6. దేర్ఫోర్ సెంటర్ ఏమవుతుంది? సెంటర్ హెచ్ కామా కే ఈక్వల్స్ టు 13/6 17/6. ఓకేనా? దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నాకు ఇప్పుడు రేడియస్ తెలియాలి కదా. వన్స్ ఇఫ్ ఐ నో ద సెంటర్ అండ్ రేడియస్, దెన్ ఓన్లీ ఐ కెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఎస్ ఆర్ నో? రైట్. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ ఎంత అవుతుంది? సో సపోజ్ ఈ పాయింట్ తీసుకుంటాను. ఈ 3 పాయింట్స్లో ఏదైనా తీసుకుని రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో రేడియస్ ఏమవుతుంది నాన్న? సో రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సపోజ్ 2, 0 తీసుకున్నాం అనుకోండి, 13/6 - 2 whole square ప్లస్ 17/6 - 0 whole square. అవునా? సో ఐ విల్ బీ హ్యావింగ్ 6 2s 12 కదా, 13 - 12 divided by 6 whole square plus 17/6 whole square. So this one is 1/6 square is 36 plus 17 square మనకి ఎంత వస్తుంది? It will be 289 కదా, divided by 36. The root of 290 divided by 36. I will be getting root 290 divided by 36 square is 6. Yes or no? All right. So మనకు ఇప్పుడు రేడియస్ వాల్యూ కూడా తెలిసిపోయింది, రైట్? సో సెంటర్ తెలిసింది, దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ కామాకే 13/6 17/6 అని. తర్వాత రేడియస్ తెలిసింది రూట్ 290/6 అని. ఇప్పుడు మనం ఏం చేయాలి? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్? ఇఫ్ వెన్ వీ నో ద రేడియస్ అండ్ సెంటర్, సర్కిల్ ఈక్వేషన్ x minus h whole square plus y minus k whole square equals to r square. అవునా? సో x minus, what is the value of h nana? The value of h is nothing but 13/6. So 13/6 whole square plus y minus 17/6 whole square, which is equals to r square, root 290 divided by 6 whole square. అవునా కదా? రైట్. సో చూడండి, దిస్ వన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. మనం కొంచెం సాల్వ్ చేస్తే కేర్ఫుల్గా మనకేమొస్తుంది? సి -2 ఇంటూ దిస్ పార్ట్, 2 × 2 3 6 అయిపోతుంది. అప్పుడు 2 × x × 13/6 వేసుకోండి కావాలంటే, మీకు డౌట్ ఉన్నప్పుడు. ప్లస్ 13/6 హోల్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ ఈజ్ 169 divided by 36 కదా. ఈ పార్ట్ ఏమవుతుంది? ప్లస్ y స్క్వేర్ -2 × y × 17/6 కదా, ప్లస్ 289 divided by 36. 17 స్క్వేర్ 289. ఎస్ అవును, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 290. స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 290 వస్తుంది, డివైడెడ్ బై 60 స్క్వేర్ 36 కదా. ఓకే ఫైన్. సో హియర్ ఐ విల్ బీ గెటింగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 236 చేయొచ్చు, కానీ నేను ఏం చేస్తానంటే 36 ఉంది కాబట్టి 13 2s ఎంత 26x డివైడెడ్ బై 6 అలా ఉంచండి.
and plus 169 divided by 36 plus y square. This one is minus 72 is 34y divided by 6 plus 289 divided by 36, avuna, which is equals to 290 divided by 36. All right. సో ఇక్కడ నేను ఏం చేయించినానా, సో ఈ 290 by 36ని తీసుకొస్తే సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 26x by 6 మైనస్ 34y డివైడెడ్ బై 6, అవునా, ప్లస్ 169 289 అంటే ప్లస్ 169 డివైడెడ్ బై 36 ప్లస్ 289 డివైడెడ్ బై 36 మైనస్ 290 డివైడెడ్ బై 36, అవునా. సో 289 మైనస్ 290 ఇట్స్ నథింగ్ బట్ -1, 169 మైనస్ 1 168. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 26x డివైడెడ్ బై 6 మైనస్ 34y డివైడెడ్ బై 6 ప్లస్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ -1 కదా, -1 కాబట్టి 168 డివైడెడ్ బై 36 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0 కదా. సో దిస్ మైట్ బి ది ఈక్వేషన్. అయితే దీన్ని ఇంకొంచెం మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది అనేది చూద్దాం, ఓకేనా. సో చూస్తే కేర్ఫుల్గా ఇక్కడ 36 అన్నది లేదు, ఇక్కడ 6తో మనం మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వస్తుంది, బట్ 36తో మనం మల్టిప్లై చేయండి. సో 36 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎల్సిఎం అనమాట. సో 6 ఇంటూ 26 వస్తుంది అప్పుడు, మైనస్ 26 ఇంటూ 6 36, అవునా, 6తో మళ్ళీ 6 36, 6 2 12, 13 14 15 156x, అవునా. తర్వాత మైనస్ 6తో మళ్ళీ మనం మల్టిప్లై చేస్తే 6 4 24, నెక్స్ట్ 6 3 is 18 19 20 204y, అవునా, ప్లస్ 168 ఈక్వల్ టు 0, రైట్. ఇలా వచ్చింది. సో దీన్ని మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో ఒక టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, అవునా, అన్నిట్లో 12 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, అవునా. సో 12 టేబుల్ని కామన్ తీస్తే 12 3 36 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండ్ మైనస్ 12 1 12, 3 is the remainder, 12 3 is 36 again, minus 12 1 12, 12 7 is 84, 8 remainder కదా 84 అంటే 12 7 is 84 plus 12 1 12 4, 12 4 is 48 which is equals to 0, అవునా. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నానా, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎంత అంటే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు నాకు ఇంతటితో ప్రాబ్లం అవ్వలేదు, నాకు 0, c వాల్యూ కావాలి, అవునా కదా. c వాల్యూ ఎలా తెలుస్తుంది, సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం బై ఫైండింగ్ ద రేడియస్ అండ్ ఆల్సో ఫైండింగ్ ద సెంటర్. ఆ రెండింటిని యూజ్ చేసి ఇప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. నాకేం తెలియాలి, ఈ సర్కిల్ ఈక్వేషన్లో ఈ 4 కాన్సైక్లిక్ అన్నప్పుడు ఇది కూడా పాయింట్ ఈ సర్కిల్ మీదే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పాయింట్ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ సి వాల్యూ ఎంత అనేది మనం చెప్పాలి. బికాస్ ఆల్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ కాబట్టి 0, c ఆల్సో lies on the circle. Hence ఇప్పుడు సాటిస్ఫై చేయాలి కదా, అంటే ఎక్స్ ప్లేస్లో 0 వై ప్లేస్లో c సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుందన్న, ఐ విల్ బి గెటింగ్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 13 ఇంటూ 0 మైనస్ 17 ఇంటూ c ప్లస్ 14 ఈక్వల్ టు 0, అవునా. This is 3c square వస్తుంది, 0 plus c square is c square into 3 is 3c square, this value is 0 again, so minus 17c plus 14 equal to 0, అవునా. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది, అవునా కదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు సో వాట్ కెన్ ఐ డూ ఇట్ నానా. సో 14 3 is 42 కదా, 14 plus 3 17 కదా, అంటే c 14 3 is 42 కాబట్టి 3c square మైనస్ 3c మైనస్ 14c సరిపోయిందా, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 42 సరిపోయింది, మైనస్ 3 మైనస్ 14 మైనస్ 17 సరిపోయింది, ప్లస్ 14 ఈక్వల్స్ టు 0, ఆల్ రైట్. సో ఇప్పుడు 3c కామన్ తీసాను అనుకోండి, c మైనస్ 1 మైనస్ 14 కామన్ తీసాను అనుకోండి, c మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇఫ్ ఐ టేక్ c మైనస్ 1 యాజ్ కామన్, ఐ ఆమ్ గెటింగ్ 3c మైనస్ 14 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0.
రైట్. సో దీని నుంచి c-1 ఈక్వల్ టు 0, ఆ తర్వాత 3c - 14 ఈక్వల్ టు 0, దీని నుంచి c ఈక్వల్స్ టు 1, ఆ తర్వాత 3c ఈక్వల్స్ టు 14, c ఈజ్ ఈక్వల్ టు 14/3. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ c నానా? ద వాల్యూస్ ఆఫ్ c ఆర్ 1 or 14/3. హెన్స్ ఓకే. అయితే ఇదే క్వశ్చన్లో మనకి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే సి ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు సి వాల్యూస్ ఎలా వచ్చాయి? సి ఈక్వల్స్ టు 1 వచ్చింది. అట్ ద సేమ్ టైం సి వాల్యూ మనకి ఎలా వచ్చింది అంటే సి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 14/3. సి వాల్యూ 1 అండ్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 14/3 వచ్చింది కదా. అయితే రెండూ తీసుకోవచ్చా లేదా ఒకటే తీసుకోవాలా అంటే, మీరు ఒకవేళ సి వాల్యూ 1 తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ అసలు మనకి గివెన్ పాయింట్స్ ఏంటినా? గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు మనకి అంటే, మనకి 2,0 ఒకటి, 0,1 ఒకటి, ఆ తర్వాత 2,0, 0,1, 4,5 ఒకటి, అవునా? ఇప్పుడు మనకి 0,c, ఈ c పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. c ప్లేస్లో నేను 1 పెట్టాను అనుకోండి, ఇఫ్ c ఈజ్ ఈక్వల్ టు 1, మళ్ళీ నాకు 0,1 ఇదే పాయింట్ వస్తుంది, అవునా? కాబట్టి సేమ్ పాయింట్ రిపీట్ అవుతుంది. కాబట్టి నేను ఏం కావాలి అంటే c ప్లేస్లో నేను 14/3 పెట్టాలి. సో హెన్స్ ఇఫ్ c ఈక్వల్ టు 1, 0,1 పాయింట్ రిపీట్స్, అవునా? హెన్స్ c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14/3. ఇప్పుడు 14/3 పెట్టామనుకోండి, దీస్ 4 విల్ బి డిఫరెంట్ పాయింట్స్, అవునా కదా? దేర్ఫోర్ c ఈక్వల్ టు 14/3 వస్తుంది. అర్థమైందా? c వాల్యూ ఖచ్చితంగా 14/3 ఉండాలి, 1 ఉండకూడదు. ఎందుకని? 1 పెట్టామనుకోండి కాన్సైక్లిక్ అవ్వచ్చు, కానీ అదే పాయింట్ ఆల్రెడీ వచ్చింది కదా, ఇస్తాను. కాబట్టి c ప్లేస్లో ఎంత పెట్టాలి? 14/3 పెట్టాలి, రైట్? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.